కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు రక్తము యొక్క నిబంధన, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన గురించినటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నాం. అందులో ఇది 6వ భాగము. మొత్తము 14 భాగాలు ఉన్నాయి, 14 ప్రసంగాలు ఉన్నాయి, 14 వీడియోస్ ఉన్నాయి, 14 సెర్మన్స్ ఉన్నాయి. ఇది 6th పార్ట్ అండి. మత్తయి సువార్తలకు ఒకసారి వెళ్దాం. 26వ అధ్యాయము 28వ వచనము. యేసు ప్రభు వారే తన రక్తమును గురించి సాక్ష్యం ఇస్తున్న ఒక సందర్భం. నా పరిశుద్ధ రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, అందరి కొరకు కాదండి. ఇక్కడ అంటే రక్షణ అందరికీ కాదని మీరు గమనించాలి. అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధపడే మనసు కలవారైతే ఉన్నారో వారందరూ అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము అని ఆయనే సాక్ష్యంగా చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తమును గురించి మనము నెగిటివ్ గా కమెంట్ చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? చేస్తే శాపం వస్తుంది. మరి ఎవరైనా చేశారా? ఇశ్రాయేలీలే చేశారండి. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో 24, 25 వచనాలలో ఇలా ఉంటుంది. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి తెలుసుకున్నవాడై నీళ్లు తెప్పించి తీసుకుని జన సమూహం అందరి ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి, నీతిమంతుడు అనగా యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి పిలాతు అంటున్నాడు, ఈ నీతిమంతుని, ఈ యేసుక్రీస్తు అనే నీతిమంతుని యొక్క రక్తమును గూర్చి నేను నిరపరాధిని, నాకేం సంబంధం లేదు నాన్న, మీరే చూసుకోండి ఏం చేయాలో అని చెప్పని నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. అందుకు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ, ఆ ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? అతని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని పెద్దగా అరిసి చెప్పారండి. అంటే కోరి తెచ్చుకున్న దరిద్రపు శాపము ఇక్కడ మీరు చూడొచ్చు. యేసుక్రీస్తు యొక్క రక్తము ఎంత విలువైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఆయన రక్తములో మనము మన పాపములను కడుక్కోవడానికి ఆయన ఇచ్చిన అవకాశము ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ఆ రోజున యూదులకి అర్థం కాలేదు. ఈ రోజున ప్రపంచ మానవాళికి కూడా అర్థం కావడం లేదండి. క్రైస్తవ్యం మతం కాదు, ఒక మార్గం మాత్రమే అని చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు. దైవజనుల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవుల ఆరాధన కార్యక్రమాల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకంటే క్రైస్తవ్యం అంతకంతకు ఉజ్జీవములో ఎదుగుతున్నది, ఎదిగి ఫలిస్తున్నది. కాబట్టి వారి ఉనికి పోతున్నదనే భయంతో వాళ్ళు ఇలా చేస్తున్నారే తప్ప వారి అమాయకత్వానికి పరాకాష్ట అదే. ఈ అమాయకత్వంలో నుంచి, ఈ ఆత్మీయ అంధకారంలో నుంచి బయటకు రానంత వరకు వారి ఆత్మకు శాంతి ఉండదండి. నీళ్ళల్లో మునిగితో నువ్వు లేకుంటే ఫలానా చోటకెళ్ళి కొండ మీదకెళ్ళి నువ్వు ఏదో మొక్కు తీర్చుకుంటేనో, గుండు చేయించుకుంటేనో నీకు పాపము నుండి విముక్తి కలుగదు. అది ఏ మతం వారు చేసినా సరే. హృదయానికి సున్నతి కావాలంటున్నాడు దేవుడు. నీకు శారీరక సున్నతి పాత నిబంధన గ్రంథంలో అప్పట్లో మోషే గారి కాలం వరకు నడిచింది. క్రొత్త నిబంధన గ్రంథంలో దాంతో పని లేదంటున్నాడు ఆయన. గ్రీసు దేశంలో ఉన్న ఎఫెసీ అనే పట్టణంలో ఉన్న సంఘములో ఉన్నటువంటి వారికి పౌలు గారు ఒక లెటర్ రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము అనగా విడుదల, పాపం నుంచి విముక్తి అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు రక్తము వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అని అంటే, పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన చనిపోయింది ఆయన కొరకు కాదు, ఆయన తండ్రి అయిన యెహోవా దేవుని గురించి కాదు, దేవదూతల కొరకు కాదు, మరెవరి కొరకు కాదు, మన కొరకే. మనందరము కూడా దేవుని స్వరూపంలో చేయబడిన వారము, ఆదాము సంతతి వారము. కాబట్టి మనము నశించి పోవుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన కుమారుణ్ణి బలిగా అర్పించి మన పాపాలని మనము ఆయన పరిశుద్ధ రక్తములో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో కడుక్కోవడానికి ఒక అవకాశం ఇచ్చున్నాడు. ఇలా కడుక్కోవడం అంటే ఏంటంటే, నువ్వు అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ ఆయనను నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన సన్నిధిలో నీ పాపములను నువ్వు ఒప్పుకున్న వాడవైతే నీ హృదయమునకు సున్నతి జరిగింపబడుతుంది. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోనికి వస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేసేవాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లిపోయేవాడు. మరలా అతను పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడే ఒక బలియాగం
యాగంగా ఏదైనా ఒక జంతువుని అర్పించినప్పుడే ఆ పాప పరిహారార్థ బలి అర్పించిన తరువాత, సమాధాన పరిహారార్థ బలి అర్పించిన తర్వాత మరలా తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, కానీ హెచ్చరించేవాడు కాదు, ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావని. కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆదరణకర్త, ఇక్కడున్న సంచకరువు, ఇక్కడున్నటువంటి మనకి హెల్పర్ ఎవరైతే ఉన్నాడో, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆయన మనలో ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన పాపములను మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు పాపం చేస్తున్నావరా ఒరే అని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. మనతోనే ఎప్పుడు ఉంటాడు, మన నుంచి ఎప్పుడు విడిపోడు. నీ అంతట నువ్వు వదులుకుని విదిలించుకుని వెళ్ళిపోతే తప్ప, నీ అంతట నువ్వు ఆయనను దూషిస్తే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఏ విశ్వాస జీవితం నుండి బయటకు వెళ్ళడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపముల నుండి మనకి విముక్తి కలుగ చేస్తుంది. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీ అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తును మా కొరకు నీవు ఒక బహుమతిగా ఇచ్చిన ప్రభు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో మాత్రమే మాకు పాపపక్షమాపణ కలుగుతుందని చెప్పి నీవే మాకు చెప్పి ఉన్నావు ప్రభు. మా మనసులను మార్చండి, మా జీవితాలను మార్చండి నాయన. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కొరకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క సంఘ కాపరిని, ప్రతి ఒక్క పరిచారకుని, ప్రతి ఒక్క సువార్థికుని మీరు జ్ఞాపకం చేసుకుని, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ప్రభు. నీ కొరకు పనిచేస్తున్న దైవజనుల యొక్క జీవితాలు మీ చేతిలో ఉన్నాయి, వారి ఆత్మలు మీ చేతిలో ఉన్నాయి ప్రభు. వారిని కాచి కాపాడి, వారిని స్వస్థపరిచి, వారిని ఆశీర్వదించి, వారిని మీ సేవలో బహుగా వాడుకుంటారని మేము ఎంతగా ఆశపడుతున్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా మమ్మల్ని మా చేపట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.